చార్ల్స్ మరియు అభి అనబడే అభినయులకు చెందిందే ఈ లాసన్ ఎస్టేట్. దీని అద్భుతమైన భవన నిర్మాణం వల్ల ససెక్స్ దేశంలో ఈ భవనం చారిత్రాత్మక కట్టడంగా పేరుగాంచింది. ఇప్పుడు ఈ ఆస్తి ఎస్టేట్ మేనేజర్ ఆధ్వర్యంలో ఉంది. ఆయన ఈ ఆస్తికి వారసురాల్ని రప్పించి ఆమె అభిప్రాయం తెలుసుకుని ఈ ఆస్తిని ఆమె హస్తగతం చేయాలనుకుంటున్నారు. Can you feed the dogs for me? I'm going to go and pick some flowers for Shruti. Yes, I will do that. See you later. See you later. Hi, girls. It's dinner time. Hey, there you go. Hello? Hello? Hey! Hey! This is private property. You should go then. Or I'll call the police. ఏయ్ ముట్టుకోకు. టీ ఇమ్మంటావా? అక్కడుంది తీసుకో. ఇంకా నయ్యం, సితారాని పికప్ చేసుకోవడానికి నువ్వెళ్ళలేదు. నాకు సంతోషం. వాట్ యు మీన్? నువ్వెంత స్పీడ్గా వెళతావో నాకు తెలియదు అనుకుంటున్నావా? సరే గాని కంపెనీ డ్రైవర్కి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కరెక్ట్గా ఇచ్చినట్టేనా? పర్ఫెక్ట్ షూర్. సితారా ఇప్పుడు ల్యాండ్ అయి ఉంటుంది కదా? ల్యాండ్ అయి ఉంటుంది. అభినయ అనే నేను ససెక్స్ దేశంలో ఉన్న మాకు చెందిన లాసన్ ఎస్టేటు మిగతా ఆస్తులకి వారసురాలిగా నా పెంపుడు కూతురు సితారాని ప్రకటిస్తున్నాను. మా లాసన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అన్నిటికీ సితారా లాసనే నిర్వాహకురాలు. ఇది నేను స్వయంగా ఆలోచించి మనస్ఫూర్తిగా రాసిన వీలునామా. ఈ ఆస్తుల మీద సితారా లాసన్కి తప్ప ఇంకెవరికీ హక్కు లేదు. నా తరువాత లాసన్ కుటుంబం యొక్క లక్ష్యాలను నా కుమార్తె సితారా తప్పకుండా నెరవేరుస్తుందని నమ్ముతున్నాను. ఆశీస్సులతో అభినయ. పుట్టుకతోనే మాటని వినికిడిని కోల్పోయిన సితారా
ఎవ్వరూ లేని ఒక అనాథ. బ్రిటిష్ పౌరురాలైన మిసెస్ లాసన్ ఎప్పుడైతే సితారను దత్తత తీసుకుందో అప్పుడే ఆమె తలరాత మార్చి రాయబడింది. నేను కూడా ఏదో ఒక రోజు ఇంగ్లాండ్కు వెళ్తానని సితార ఎంతగానో నమ్మింది. తను చిన్నపిల్లగా ఉన్నప్పుడు ఒకసారి లండన్కు వెళ్ళొచ్చిన తన కజిన్ విశాలమైన పెద్ద భవంతి, కన్నులకింపుగా పచ్చటి బయళ్ళు, అందులో గుంపులు గుంపులుగా మేస్తూ కనిపించిన ఉన్నినిచ్చే గొర్రెల ఫోటోల్ని చూపించాడు. ఆ ఫోటోలు చూడగానే ఇండియాలో ఉన్న ఒక మామూలు అమ్మాయిగా ఎంతగానో ఆనందించింది. తను కలలో కూడా ఊహించని సరికొత్త ప్రపంచపు తలుపులు ఇప్పుడు ఆమె కోసం తెరుచుకున్నాయి. ససెక్స్ నుంచి తనకు చెందాల్సిన ఆస్తి కోసం యూకేకి వచ్చింది. మిసెస్ లాసన్ తన ఆస్తి మీద సర్వహక్కులు సితార పేరు మీద రాసింది. ఆ ఆస్తిని తన కైవసం చేసుకోవడానికి, ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని సరికొత్త జీవితాన్ని ప్రారంభించడానికి ఈరోజు సితార లాసన్ ఎస్టేట్కు వస్తోంది. అనాథగా ఒక ఆశ్రమంలో తలదాచుకున్న పరిస్థితి నుంచి కోట్ల విలువ చేసే ఈ ఆస్తికి వారసురాలిగా నేడు అవతరించబోతోంది. అయితే ఈ ఎస్టేట్ మీద నిజంగా తనకు హక్కుందా లేదా? She is here. Hey, let her come.